ప్రియమైన మీకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. బాగున్నారండి? మరొకసారి రండి దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇద్దరు దంపతులు మనకు కనిపిస్తారు. చాలా సంవత్సరాలు దేవుడు వారికి పిల్లల్ని ఇవ్వలేదు. చాలా దేవుని సన్నిధిలో కనిపెట్టారు, ప్రార్థన చేశారు, ప్రభుని అడుగుతున్నారు. ప్రభువా, అనేక సంవత్సరాలుగా మీకు మొరపెడుతున్నాం నాయన, మాకు సంతానం లేదు, దయచేసి మాకు సంతానాన్ని ఇవ్వండి అని ఇజ్రాయేలు దేశము నుండి ఇద్దరు దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. అదే దేశంలో నుండి ఇజ్రాయేలీలు చాలామంది దేవునికి మొరపెడతా ఉన్నారు. ప్రభా, 40 సంవత్సరాలుగా ఫిలిస్తీన్ల చెరలో బందీలుగా ఉన్నాం ప్రభా, వాళ్ళు మాకు ఏలికలుగా ఉన్నారు, వాళ్ళు ఏది చెబితే అది చేయాల్సి వస్తుంది ప్రభా, దయచేసి వారి నుండి విడిపించే ఒక న్యాయాధిపతిని ప్రభా మాకు ఇవ్వండి అని చాలామంది ఇజ్రాయేలీలు దేవుని కోసం ప్రార్థన చేస్తున్నారు. మాకు ఒక న్యాయాధిపతి కావాలి, మమ్మల్ని విడిపించే ఒక నాయకుడు కావాలి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అదే దేశంలో నుండి ఓ దంపతులు ప్రార్థన చేస్తున్నారు. అదే దేశంలో నుండి ఇజ్రాయేలీలు ప్రార్థన చేస్తున్నారు. కనికరం కలిగిన దేవుడు ఈ ఇజ్రాయేలీని రక్షించే న్యాయాధిపతిని ఆ దంపతుల కడుపులో వేసామనుకోండి, వాళ్ళకి ఒక కుమారుణ్ణి ఇచ్చినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఫిలిస్తీన్ల 40 సంవత్సరాల చెరలో నుండి ఇజ్రాయేలీని రక్షించే ఒక న్యాయాధిపతిని ఇచ్చినట్టుగా ఉంటుందని దేవుడు ఆ దంపతులను జ్ఞాపకం చేసుకొని ఆ దంపతుల దగ్గరికి దూతను పంపించాడు. ఆ దూత మనోహ భార్య దగ్గరికి వచ్చి తనతో అంటుంది, అమ్మా, నీవు చాలా సంవత్సరాలు సంతానం లేకుండా ఉంటున్నావు, గుడ్రాలుగా ఉన్నావు, నీవు ఒక కుమారుణ్ణి కంటావు, ఆ కుమారుణ్ణి జాగ్రత్తగా పెంచు, ద్రాక్ష రసము కానీ మద్యము కానీ నువ్వు తాగకూడదు, అపరిశుద్ధమైనది ఏదీ నువ్వు తినకూడదమ్మా. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని, గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి జాగ్రత్తగా పెంచమ్మా, పొరపాటున అతని నెత్తి మీదికి మంగళకెత్తి పొరపాటున రానియకూడదమ్మా అని చాలా క్లియర్గా దేవుని దూత వచ్చి ఆ పుట్టబోయే బిడ్డ గురించి ఎలా పెంచాలో ఆ తల్లికి చెప్తూ వచ్చింది. ఆ తల్లి తను చెప్పిన విషయాన్ని మనసులో దాచుకోకుండా, దూత చెప్పిన విషయాన్ని మనసులో దాచుకోకుండా నేరుగా తన భర్త దగ్గరికి వెళ్ళి భర్తతో చెప్పింది, ఏమండి, ఒక దేవుని దూత నా దగ్గరికి వచ్చింది, అతని రూపము చాలా ప్రత్యేకముగా ఉంది, మనకు ఒక కుమారుడు పుడతాడట, ఆ కుమారుడిని జాగ్రత్తగా పెంచాలట, గర్భము పుట్టినది మొదలుకొని ఆ బిడ్డ నాజీరు చేయబడిన వ్యక్తి అట, అతని తల మీదకి మంగళకత్తి పొరపాటున రాకూడదట అని చాలా క్లియర్గా ఆ తల్లి తన భర్తతో చెప్పింది. చూడండి, దేవుని దూత చెప్పగానే నమ్మింది. నమ్మిన విషయాన్ని తన మనసులోనే పెట్టుకోకుండా తీసుకొచ్చి భర్తతో చెప్పింది. చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా ఒక విషయం తెలిస్తే వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు, భర్తకు చెప్పరు. భర్తకు తెలిస్తే వచ్చి భార్యకు చెప్పదు. ఇంకా ఏదైనా ఒక విషయాన్ని దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం విషయంలో అంత నమ్మరు. కానీ ఇక్కడ ఏమాత్రం ఆలస్యం చేయకుండా విశ్వాసముతో దేవుని దూత చెప్పిన విషయాలు నమ్మి తన మనసులోనే అదేదో సీక్రెట్గా పెట్టుకోకుండా తన భర్తతో వచ్చి చెప్పింది. భర్త కూడా నమ్మాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి దేవుని దూత చెప్పినట్టుగానే ఆ తల్లి గర్భవతి అయి చక్కని కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడే సంసోను. ప్రభునందు ప్రియమైన వారలారా, సంసోను అన్న మాటకి సూర్యుని వంటి వాడు అని అర్థం. ఆ బిడ్డ నిజంగా సూర్యుని వంటి వాడే, చాలా తేజరిల్లే గుణం కలిగినటువంటి వాడు, బలవంతుడు, గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఎంత గొప్పవాడు చూడండి. నాజీరు చేయబడ్డ వ్యక్తి అంటే దేవుని దృష్టికి ప్రత్యేకముగా ఉండాలి. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఎలా నాజీరు చేయబడతాడో, ఆ నాజీరు చేయబడ్డ వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో అక్కడ మనకు కనిపిస్తుంది. నాజీరు చేయబడ్డ వ్యక్తి ప్రత్యేకించబడాలి. పొరపాటున మద్యము కానీ ద్రాక్ష రసము కానీ ముట్టకూడదు. దేవునికి వినయ విధేయతలు కలిగి బ్రతకాలి. పొరపాటున అతని నెత్తి మీదికి మంగళకత్తి పొరపాటున రానియకూడదు. తను బ్రతికినంత కాలము వ్రతముగా ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా, నాజీరు చేయబడ్డ వ్యక్తిగా తన జీవితకాలం అంతా దేవునికి విధేయుడై బ్రతకాలి. అపరిశుద్ధమైనది కానీ చనిపోయిన దానిని కానీ ముట్టకూడదు అని చాలా క్లియర్గా సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది. దేవుడు ఆ విధంగా సంసోనును ప్రత్యేకించుకున్నాడు, నాజీరు చేసుకున్నాడు.
అంత శ్రేష్టంగా సంసోనును ఇజ్రాయేలీలను కాపాడే ఒక న్యాయాధిపతిగా ఆ మనోహ దంపతుల కడుపులో వేశాడు. ఇతని గురించి వాక్యంలో ఏం రాసిందంటే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనంలో, తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను అని రాసి ఉంటుంది. ఆ బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత ఎదుగుతున్నాడు. ఎప్పుడైతే బిడ్డ ఎదుగుతున్నాడో దేవుడు అతనిని ఆశీర్వదించాడు. మనం కూడా దేవునిలో ఎదిగితే ఆశీర్వదించబడతాం. దేవునిలో ఎదగకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, కనీసం ప్రభు పనిలో మనం పాలు పంపులు పొందకుండా, ప్రభువుకు సమయం కేటాయించకుండా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఎదగకపోతే దేవుని చేత ఆశీర్వదించబడలేం. బిడ్డ ఎదుగుతూ ఉంటే దేవుడు అతనిని ఆశీర్వదించాడు. బిడ్డ ఎదుగుతుంటే మనము మన పిల్లలు, మన కుటుంబము ప్రభులో దినదినము ఎదుగుతూ రావాలి. ఎంతగా బలపడితే, ఎంతగా ఎదిగితే దేవునిలో కానీ, వాక్యములో కానీ, ప్రార్థనలో కానీ, పరసంబంధమైన అనుభవాలలో కానీ నువ్వు ఎంతగా ఎదుగుతూ ఉంటే దేవుడు నిన్నంతగా ఆశీర్వదిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ సంసోను దినదినము ఎదుగుతూ దేవుని చేత దీవించబడి, దేవుని చేత ఆశీర్వదించబడుతూ వస్తున్నాడు. బిడ్డ ఎదుగుతూ ఉంటే ప్రతి మనిషి జీవితంలో, ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను, ప్రతి మనిషి జీవితంలో మనల్ని దేవుడు వట్టిగానే ఎప్పుడు పుట్టించుకోడండి. దేవుడు ఒక పర్పస్ చొప్పున ఈ లోకంలో ప్రతి మనిషిని పుట్టిస్తాడు. ప్రభు పని నిమిత్తమై, ఆయన మహిమ నిమిత్తమై, ఆయనను గణపరిచే కార్యాల నిమిత్తమై మనల్ని పుట్టించుకుంటాడు. ఏ మనిషి అనవసరంగా ఈ లోకంలో పుట్టడు. అయితే పుట్టిన తర్వాత ప్రభువును ఎరగకుండా, ప్రభువును ఎరిగిన తర్వాత ఎదగకుండా, ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవుని ఆత్మకార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎలాగైనా సరే నిన్ను ఆయన వైపుకు తిప్పుకుంటాడు. ఆయన పనిచేసే వ్యక్తిగా మార్చుకుంటాడు. అందుకు ఒక బలమైన నిదర్శనం ఏమిటంటే, సంసోను పుట్టాడు, ఎదుగుతున్నాడు, దేవుడు అతనిని ఆశీర్వదిస్తూ ఉంటే, సంసోను ఎందుకోసమైతే పుట్టాడో, సంసోను మనోహ దంపతులకు న్యాయాధిపతిగా ఎందుకోసమైతే దేవుడు ఇచ్చాడో ఆ పనిని బహుశా సంసోను మర్చిపోయాడు. ఎప్పుడైతే సంసోను మర్చిపోయాడో దేవుడు ఊకోడు కదా. ఎందుకంటే సంసోనును పుట్టించిన పర్పస్ వేరు, సంసోను నాజీరు చేసుకున్నటువంటి పర్పస్ వేరు, సంసోనుకు అంత బలమియ్యడం వెనుక కారణం వేరైంది. ఫిలిస్తీన్ల చెరలో నుండి 40 సంవత్సరాలు దోషులుగా, 40 సంవత్సరాలు భయంకరమైన బ్రతుకుతున్న ఇజ్రాయేలీని రక్షించడానికి వాళ్ళు చేసిన ప్రార్థనను, వాళ్ళు చేసిన మూలుగులను విన్నటువంటి దేవుడు సంసోనుని ఇచ్చాడు. మరి సంసోను ఫిలిస్తీన్లను కాపాడాలి కదా, ఫిలిస్తీన్లను రక్షించాలి కదా, ఫిలిస్తీన్లని చంపాలి కదా, ఫిలిస్తీన్ల మీద ఆధిపత్యం చెలాయించాలి కదా. అయితే సంసోను ఆత్మ పొందిన తర్వాత సంసోను బలపడతా ఉంటే, ఎదుగుతూ ఉంటే ఈ కార్యాన్ని మర్చిపోయాడు. దేవుడు ఊకోడు కదా. దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత సంసోనును వాడుకుంటూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా సంసోనును వాడుకుంటున్నాడంటే, దేవుడు ఒక మనిషిని ఎలా వాడుకుంటాడో సంసోను జీవితం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. మనం ఎందుకు పుట్టామో, ప్రభు కోసం, ప్రభు పనిని పొరపాటున మనం చేయకపోతే ప్రభు ఎలా మలుచుకుంటాడో ఇక్కడ చూద్దాం. 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 25వ వచనములో, మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహినేదానులో అతనిని రేపుటకు మొదలుపెట్టెను. దేవుని ఆత్మ రేపడం ప్రారంభించింది సంసోనును. సంసోను, నువ్వు పుట్టిన పర్పస్ వేరు, నువ్వు ఒక పని నిమిత్తమై పుట్టావు, దానిని మర్చిపోతున్నావని దేవుని ఆత్మ మహినేదానులో, అంటే సంసోను స్వస్థలం, సంసోను సొంత స్థలంలో సంసోనును రేపడం ప్రారంభించింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోనును రేపడం ప్రారంభించిందో సంసోను ఇమ్మీడియట్గా ఫిలిస్తీన్లను చంపాలి, ఫిలిస్తీన్ల మీద పడిపోవాలి. ఎలా పడిపోవాలి అనే ఒక కారణం ద్వారా సంసోనుకు ఇమ్మీడియట్గా ఒక అద్భుతమైన కార్యం జరిగింది. సంసోను తిమ్నాతులో ఒక స్త్రీని చూశాడు. ఈ తిమ్నాత్ అనేది ఫిలిస్తీన్ల ప్రాంతం. ఈ తిమ్నాత్కు వెళ్ళాడు, అక్కడ ఒక స్త్రీని చూశాడు, తనను ఇష్టపడ్డాడు. ఎందుకు ఫిలిస్తీన్ల స్త్రీని ఇష్టపడ్డాడంటే దేవుని ఆత్మ సంసోను రేపడం ప్రారంభించింది. అంటే సంసోను ఫిలిస్తీన్ల మీద పడిపోవాలి, సంసోను ఫిలిస్తీన్ల చెరలో నుండి ఇజ్రాయేలీని విడిపించాలంటే ఫిలిస్తీన్ల శబ్దాలను చంపాలంటే ఏదో కారణం కావాలి. అప్పుడు దేవుని ఆత్మ అతనిని రేపిన కారణాన అక్కడ ఒక స్త్రీని ఇష్టపడ్డాడు. తిమ్నాతులో ఒక స్త్రీని ఇష్టపడ్డ వెంటనే సంసోను వెళ్ళి ఆ స్త్రీని పెళ్లి చేసుకోలేదు. తన తల్లిదండ్రులకు వచ్చి చెప్పాడు, అమ్మా నాన్న,
నేను తిమ్నాతులో ఒక స్త్రీని చూశాను, తను నాకు మనసుకు బాగా నచ్చింది, నేను తనను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఒరే సంసోను, మన ఇజ్రాయేలీలలో మన పితరులలో అమ్మాయి లేదని నువ్వు తిమ్నాతులో ఫిలిష్తీయులు, సున్నతి లేని ఫిలిష్తీయుల కుమార్తె మనకెందుకురా అని వాళ్ళు చెప్పారు. లేదు లేదు లేదు, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, మీరు ఏ విధంగానైనా సరే అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని చెప్పాడు. అప్పుడు దేవుని కార్యము, దేవుని కృప, దేవుని కార్యాలు ఎంత గొప్ప అంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలను ఏలిచుండిరి. ఫిలిష్తీయులకు యెహోవా చేత అతడు రేపబడినన్న సంగతి, వాళ్ళని ఏదో ఒకటి చేయాలని, ఇజ్రాయేలీని రక్షించాలని దేవుని చేత రేపబడ్డాడు అన్న సంగతి పాపం తల్లిదండ్రులకు తెలియక, వాళ్ళు మన సొంత గ్రామంలో, మన సొంత ప్రజల్లో, మన వాళ్ళలో అమ్మాయి లేదని, నువ్వు సున్నతి లేని ఫిలిష్తీయుల కుమార్తె మనకెందుకురా అని మాట్లాడుతూ వచ్చారు. కానీ సంసోను మాత్రం వినలే, నాకు ఆ అమ్మాయే కావాలి, నేను ఆ అమ్మాయినే ప్రేమించాను, నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి సంసోను అద్భుతంగా ఆ అమ్మాయి మీదనే మనసు పెట్టుకున్నాడు. అయితే సంసోను తల్లిదండ్రులు ఇద్దరు చక్కగా తిమ్నాతుకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు దారిలో వెళ్తూ ఉంటే ఓ కొదమ సింహము గర్జించుకుంటా సంసోనుకు ఎదురుపడ్డది. సంసోనుకు ఎప్పుడైతే ఎదురుపడ్డదో సంసోను దానిని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడు. ఎందుకంటే సంసోను దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఇలాంటి కార్యాలు చేస్తాడు. ఆ కొదమ సింహం ఎవరు అంటే గర్జించు సాతానుడు. ఈ సాతానుడు గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదామని వస్తున్నాడు కదా. దేవుని కార్యం అక్కడ జరగబోతూ ఉంటే ఆటోమేటిక్గా సాతాను కార్యాలు జరుగుతాయి. ఆ కార్యాన్ని అడ్డుపడడానికి, దేవుని కార్యాలు జరగకుండా ఆటంకం చేయడానికి, దేవుని కార్యాలు జరగకుండా ఆపడానికి అప్పుడప్పుడు సాతానుగాడు ఇలా ప్రవేశిస్తూ ఉంటాడు. ఇది తెలిసినటువంటి సంసోను దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మానుభవం కలిగినటువంటి సంసోను ఆ కొదమ సింహాన్ని చీల్చి, మేకపిల్లినట్టు చీల్చి అలా తీసి పక్కన పడేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, కొన్నిసార్లు దేవుని కార్యాలు జరిగేటప్పుడు సాతాను కార్యాలు మనకు అడ్డుపడతాయి. అనేక విధాలుగా మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాయి, అనేక విధాలుగా మనల్ని అడ్డు తొలుగుతాయి. అది ఏ రూపంలోనైనా, సమస్యల రూపంలో కానీ, శ్రమల రూపంలో కానీ, బాధల రూపంలో కానీ అడ్డు తగులుతాయి. దయచేసి వాటిని పట్టి వెనక్కి వెళ్ళిపోవద్దు, ముందుకే సాగిపోవాలి. దానిని జయించి, యేసు నామములో దానిని జయించి మనం ముందుకే సాగిపోవాలి. ప్రభు కార్యాల నిమిత్తమై ముందుకే సాగిపోవాలి, కానీ వెనక్కి పొరపాటున కూడా మనం అడిగేయకూడదు. సంసోను ముందుకే వేశాడు అడుగు. అక్కడికి వెళ్ళిపోయాడా? అక్కడికి వెళ్ళిపోయి అమ్మాయిని చూశాడు, అమ్మాయితో మాట్లాడాడు, వాళ్ళ నాన్నగారితో మాట్లాడాడు, అక్కడున్న వాళ్ళ బంధువులతో మాట్లాడాడు. మొత్తానికి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ పెళ్లి కొడుకు 7 దినములు వాళ్ళకు విందించుట ఆనవాయితీ. సంసోను వాళ్ళకు 7 దినములు విందిచ్చాడు. 7 దినములు విందించినప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడి వచ్చేటప్పుడు దారిలో తిమ్నాతు నుండి మళ్ళా మహనేదానికి వచ్చే ఆ క్రమంలో అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, అప్పుడు మనం కొదమ సింహాన్ని చంపాం కదా, ఇప్పుడు ఆ కొదమ సింహం ఆ బొక్కలు ఏం చేస్తున్నాయో ఏం కథో అని ఎందుకో ఆ సైడు ఒకసారి తొంగి చూశాడు. తొంగి చూసినప్పుడు ఆ బొక్కలలో తేనె కనిపించింది. ఈయన తిన్నాడు, ఆ తేనెని తిన్నాడు, తన తల్లిదండ్రులకు తినిపించాడు. తినిపించిన తర్వాత మళ్ళా తిమ్నాతుకు వచ్చాడు. తిమ్నాతుకి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ 7 దినములు పెళ్లి కొడుకు అక్కడున్న బంధువులకు విందిచ్చే ఆనవాయితీ ఉంది. సో సంసోను 7 దినములు వాళ్ళకు విందిచ్చాడు. ఆ విందిచ్చే మొదటి దినాన అక్కడున్న ఫిలిష్తీయులలో 30 మంది అక్కడ స్నేహితులుగా ఉంటే, సహోదరులుగా ఉంటే వాళ్ళకు ఒక విప్పుడు కథ చెప్పాడు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో, మీరంతా చాలా ఆనందముగా జాలిగా ఉన్నారు కదా, నా దగ్గర ఒక విప్పుడు కథ ఉంది, ఆ విప్పుడు కథ మీకు చెప్తాను, మీరు దాన్ని విప్పితే మీ 30 మందికి చక్కగా బట్టలు ఇస్తాను, నార బట్టలు ఇస్తాను అని వాళ్ళకి చెప్పాడు. పొరపాటున మీరు విప్పలేకపోతే మీ 30 మంది నాకు 2 జతల బట్టలు, అంటే మంచి దుస్తులు, నార బట్టలు నాకు మీరు ఇవ్వాలి అని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు కూడా సంతోషంగా ఇదేదో బాగుంది అనుకొని, సరే ఆ విప్పుడు కథ ఏదో చెప్పు, మేము ఆ విప్పుడు కథ బావని చెప్తాము అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు సంసోను చక్కని విప్పుడు కథ వాళ్ళకు చెప్తూ వచ్చాడు. అదేమిటంటే 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 14:14లో అతడు
బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనే ఒక విప్పుడు కథను వాళ్ళకి చెప్పాను. ఇదేంటి అని అడిగాడు వాళ్ళు. బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తిను దానిలో నుండి తిండి వచ్చింది, ఇదేంటి అని విప్పుడు కథ వాళ్ళకి చెప్పాడు. 3 దినాలు కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. చాలా ప్రయత్నాలు చేశారు కానీ చెప్పలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ విధంగానే మనం చెప్పలేకపోతే ఆయనకు సన్నపునార బట్టలను దుస్తులు, అంటే దాదాపు 30 మంది ఒక్కొక్కడు 2 జతలు ఆ సంసోనుకు చెల్లించాలి. సన్నపునార బట్టలు, మామూలు దుస్తులు చెల్లించాలి. మనం చెప్తే ఆయన మనకిస్తాడు. భలే విప్పుడు కథ వేశాడే సంసోన్ అనుకొని వీళ్ళు అక్కడ ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి దొరకకపోయేసరికి ఈ సంసోనుకు భార్యగా ఉన్న ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె దగ్గరికి వచ్చి 30 మంది వచ్చి, ఏమ్మా మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరు మా ఆస్తిని కాజేయాలని పిలిచారా? మీ భర్త అదే సంసోను మాకు ఏదో విప్పుడు కథ తీశాడు, ఆ విప్పుడు కథ మాకు అర్థం కావట్లేదు, మేము ఎంత ప్రయత్నం చేసినా మా వల్ల కావట్లేదు, నీవే విధంగానైనా సరే అతనిని లాలన చేసి అతనిని ప్రేమించినట్టు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అతనిని లాలన చేసి బుజ్జగించి నువ్వేదైనా చేసి మొత్తానికి ఆ విప్పుడు కథ భావాన్ని నువ్వు మాకు చెప్పాలి. నువ్వు చెప్తే మేము వెళ్ళి సంసోనుకు చెప్తాం, అప్పుడు మేము గెలిచినట్టు అవుతుంది. నువ్వు గిట్ల పొరపాటును చెప్పకపోతే నీ ఇల్లు తగలబెడతాం, మీ నాన్నగారిని తగలబెడతాం, మీ ఇల్లు మొత్తం నాశనం చేస్తామని చెప్పి సంసోను భార్యతో అక్కడున్న 30 మంది వచ్చి మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే ఈ విషయం ఈ సంసోను భార్యకు వాళ్ళు చెప్పారో, ఈమె ఏం చేయాలండి? వాస్తవంగా తన భర్త దగ్గరికి వచ్చి, ఏమండి సంసోను గారు, మీరు బలవంతుడని నాకు తెలుసు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని నాకు తెలుసు, మీరు ఏదో మా వాళ్ళకి ఏదో ఇప్పుడు కథ వేస్తారట, ఆ విప్పుడు కథ భావం వాళ్ళు చెప్పలేకపోతున్నారట, మమ్మల్ని చంపుతా అంటున్నారు, మా ఆస్తి కాజేస్తానికే పెళ్ళికి పిలిచారా అని మాట్లాడుతున్నారు, ఆ విప్పుడు కథ ఏదో అది తీసేసి అని చెప్పి తన భర్తకు చెప్పాలి కదండి. తన భర్తకు చెప్పకుండా మనసులో పెట్టేసుకొని సీక్రెట్గా దాన్ని పెట్టి చాలా దుఃఖపడుతూ, పెళ్లి కూతురు చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ సంసోను దగ్గరికి వచ్చి సంసోనుతో అంటుంది. ఏమని అంటుందంటే, చాలా ఏడుస్తూ, పెళ్లి కూతురు ఏడుస్తే ఎలా ఉంటుందండి చెప్పండి? పెళ్లిలో ఉన్నటువంటి పెళ్లి కూతురు ఏడుస్తూ ఉంది, ఆ పెళ్లి దినాలన్నిటే ఏడుస్తూ ఉందట. సంసోను దగ్గరికి వచ్చి, నీవు మా బంధువులకు, మా జనాంగానికి, చూడండి మా జనాంగము అంటుంది ఇక్కడ. పెళ్ళైన తర్వాత ఈమె జనాంగం ఎవరండి? ఇజ్రాయేలీలు కదా. సంసోను జనాంగం, ఈమె జనాంగం అవుతారు కదా. ఈమెమంటుంది, మా జనాంగం, మా బంధువులు, మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, ఒక భేదముగా మాట్లాడుతూ ఉంది. చాలామంది స్త్రీలు చేసే పెద్ద తప్పు, మీ బంధువులు, నా బంధువులు, నీ సంపాదన, నా సంపాదన, మీ అమ్మ నాన్న, నా అమ్మ నాన్న. పెళ్ళైన తర్వాత మీ అమ్మ నాన్న, నా అమ్మ నాన్న ఏంటి నాకు అర్థం కాదు. మేము ఆ విధంగా మాట్లాడతాం. మా బంధువులకు చూడండి చక్కగా ఇక్కడ 14వ అధ్యాయం ఆదిపదుల గ్రంథం 16వ వచనం. కాబట్టి సంసోను భార్య అత పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనాను తెలుపలేదు, నీకు తెలుపుదునా అనను. ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. పెళ్లి దినములు 7 అతని మీద పడి ఏడవడం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? ఎంత బాధగా ఉంటుంది, ఎంత దుఃఖంగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితి. వాళ్ళు విప్పుడు కథ భావం వాళ్ళు చెప్పలేక ఈమెను అడిగితే ఈమె ఆ సీక్రెట్ ఈయనకు చెప్పకుండా ఇట్లా చంపుతున్నారు, నువ్వేదో విప్పుడు కథ వేసావట, ఆ దిక్కుమాలిన విప్పుడు కథ ఏదో తీసేయి అని చెప్పాలి కదా. ఆ విధంగా చెప్పకుండా మనసులో పెట్టుకొని సాధిస్తూ ఉంది, సంసోనును సాధిస్తూ ఉంది. ఆ రోజున మన ఆదాము అవ్వ చేసింది కూడా అదే. మరి అవ్వకు సర్పం వచ్చి, నువ్వు ఆ చెట్ల పొలాలు తిన్న దినాన మీరు చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు చాలా తెలివిగలిగిన వాళ్ళు అవుతారు అని చెప్పినప్పుడు అవ్వ ఆదాము దగ్గరికి వచ్చి, ఏమండి ఓ పరపురుషుడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, దేవుడేమో తినొద్దన్నాడు, వాడేమో తినమంటున్నాడు, ఇదేంటో అర్థం కావట్లేదని ఆదాముకి చెప్పాలి కదా. చెప్పకుండా వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకొని ఆమె తిని ఆదాముకి తినిపించి ఈ రోజున ఈ పాపం పెరగడానికి ఆ రోజు నుండి దేవుని సన్నిధిలో నుండి దూరమైపోయే పరిస్థితులు ఆ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఇక్కడ సంసోను భార్య కూడా సంసోనుకి ఈ విషయం చెప్పుంటే ఆ 30 మంది అంతు చూసేవాడు. అంత బలం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు,
దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి. నా భర్త ఎవరు? నా భర్త న్యాయాధిపతి, నా భర్త బలము కలిగినటువంటి వాడు, సంసోను సూర్యుని వంటి వాడు. అలాంటికి భార్యగా ఉన్న నేను వీళ్ళకేంది భయపడేది, నా భర్తకు చెప్తా అని చెప్పాలి కదా. కానీ తను చెప్పలే. ఏడుస్తూ ఏడుస్తూ విందు దినముల మొత్తం ఏడుస్తాం. ఈమె ఏడుపు తట్టుకోలేక, ఈమె బాధ తట్టుకోలేక సంసోనా విప్పుడు కథ బావ అని చెప్పాడు. నేను అనుకుంటాను బహుశా చెప్పినప్పుడు కూడా, ఏమ్మా పొరపాటున కూడా ఈ విప్పుడు కథను మీ బంధువులకు మాత్రం చెప్పబాకు, వాళ్ళకి చెప్తే నేను వాళ్ళకి బట్టలు పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పుంటాడు. కానీ ఏమేం చేసింది, భర్త మాట ఏమాత్రం ఖాతరు చేయకుండా, భర్త మాట ఏమాత్రం గౌరవించకుండా ఈమెం చేసింది, చక్కగా తీసుకెళ్ళి వాళ్ళ బంధువులకు చెప్పింది. ఏమని చెప్పింది? తేనె కంటే తీపైనదేది, సింహం కంటే బలమైనదేది అని ఆ విప్పుడు కథ యొక్క భావం చెప్పింది. ఎప్పుడైతే విప్పుడు కథ భావం వాళ్ళకు చెప్పిందో వాళ్ళు వచ్చి సంసోనుకు చెప్పారు. సంసోనుకు చెప్పగానే అమ్మ చెప్పేసింది. ఇప్పుడు ఏం చేయాలి? లెక్క ప్రకారంగా వాళ్లకు సన్నపునార బట్టలను, మంచి దుస్తులను ఒక్కొక్కడికి చెల్లించాలి, 30 మందికి చెల్లించాలి. అప్పుడు సంసోను ఏం చేశాడు? మరలా చూడండి 14వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కేలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చెను. అప్పుడు దేవుని ఆత్మ మరలా సంసోనును రేపింది. ఏ విధంగానైనా ఫిలిష్తీయుల మీద పడిపోవాలి, ఫిలిష్తీయుల మీద చంపాలి. అప్పుడు అష్కేలోనుకు వెళ్ళిపోయాడు. అది కూడా ఫిలిష్తీయులలో ప్రాంతం. అక్కడికి వెళ్ళి 30 మందిని చంపేశాడు. వాళ్ళ దగ్గర డబ్బు దోచుకున్నాడు. ఆ డబ్బుతో బట్టలు తీసుకొచ్చి విప్పుడు కథ భావం చెప్పిన వారికి ఇచ్చేశాడు. దేవుని కార్యం జరుగుతూ ఉంది చూడండి. ఇక్కడ పరిస్థితులు ఓ రకంగా ఉన్నప్పటికీ దేవుని ఆత్మ మరలా సంసోను మీదకి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ సంసోను ఎప్పుడైతే రేపిందో మరలా రాగా 30 మందిని ఫిలిష్తీయులను చంపేశాడు. ఫిలిష్తీయులను చంపడానికే పుట్టాడు ఆయన, ఇజ్రాయేలీని కాపాడడానికి పుట్టాడు. కాకపోతే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయబడ్డది. తన తిమ్నాథుకు వెళ్ళడం, భార్యను చూడడం, పెళ్లి చేసుకోవడం, విప్పుడు కథ భావం, ఇదంతా దేవుని ప్రణాళిక అయి ఉన్నది. అక్కడ 30 మందిని చంపి వాళ్ళ దగ్గర దోచుకొని ఆ బట్టలు తీసుకొచ్చి ఆ విప్పుడు కథ భావం చెప్పిన వారికి పెట్టడం జరిగింది. ఇదంతా చూసిన తర్వాత సంసోనుకు అర్థం కాలే. ఒక 30 మందిని చంపాను కదా నా భార్య చేపట్టి, ఈ విప్పుడు కథ చేపట్టి 30 మందిని చంపాను కదా అనుకున్నాడు. ఆమె వారం మొత్తం పెళ్లి దినములన్నిటి ఆమె ఏడ్చుతూ ఉండడం వల్ల సంసోనుకు పిచ్చెక్కేసి పెళ్లి కూతురేయడం ఏంటి నాకు అర్థం కాదు, నిజంగా దీనికి అసలు నా మీద మనసు ఉందా లేదా, విప్పుడు కథ భావం చెప్పొద్దంటే వాళ్ళకి చెప్పింది. పెళ్లిల మొత్తం ఏడుస్తూ ఉంది. వాళ్ళ నాన్న ఒక టైపు, ఈమె ఒక టైపు, బంధువులు ఒక టైపు, ఏంటో అర్థం కాదు అనుకొని మనసులో ఒకలాగా ఫీలింగ్ ఉన్నవాడై తన భార్యను వాళ్ళ నాన్నగారి ఇంట్లో వదిలేసి చక్కగా ఇజ్రాయేల్ దేశం వచ్చేసాడు. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. కొన్ని దినాల తర్వాత సరే నా భార్య ఉంది కదా, నా భార్య దగ్గరికి వెళ్దామని ఒక చక్కని మేకపిల్లను తీసుకొని, కోతకాలం తర్వాత ఒక మేకపిల్లను తీసుకొని తన భార్య దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే తన భార్యను తనకు స్నేహితుడిగా ఉన్న ఇంకోడికి ఇచ్చి వాళ్ళ మామగారు పెళ్లి చేసేశారు. తన భార్య ఇప్పుడు ఈయన భార్య కాదు, ఇంకోటి భార్య అయిపోయింది. మరి ఎంతకాలం కాలేదు తను కూడా, అయ్యో నా భర్త ఎలాంటి వాడు, నా భర్త సంసోను కదా, దేవుని ఆత్మ కలిగిన వాడు కదా, నేను ఎలా పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి వ్యక్తిని, వేరే వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి వ్యక్తికి భార్యగా ఉన్న నేను ఇంకొక వ్యక్తికి భార్యగా ఎట్లా అవుతాను నేను అన్న ఆలోచన లేకుండా ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేయగానే పెళ్లి చేసేసుకుంది. సంసోను వచ్చేసరికి ఆమె ఇంకోటి భార్య అయిపోయింది. వాళ్ళ మామ ఏమంటున్నాడంటే, సరే ఈమైతే అయిపోయింది, దాని చెల్లెలు ఇంకా బాగుంటుంది, దాన్ని పెళ్లి చేసుకో అంటాడు. దాన్ని పెళ్లి చేసుకుంటేనే 7 రోజులు సుఖం లేదు, ఆ పెళ్లి దినాలన్నిటి ఏడ్చుకుంటా ఉంది. సంసోనుకు మొత్తం పిచ్చెక్కింది. ఎంతో ఇష్టపడి చేసుకున్న భార్య, కష్టపడి అష్కేలోయలో 30 మందికి సావుకు కారణమైనటువంటి భార్య, ఇలాంటి భార్య ఇష్టపడి కోతకాలమున చక్కగా డిన్నర్ చేసుకుందామని మేకపిల్లను కూడా తీసుకొని నేనొస్తే అది ఇంకోనికి ఇచ్చిరా, దాన్ని ఇంకోనికి ఇచ్చారా నా భార్యని అనుకొని సంసోనుకు బాగా కోపం వచ్చి, ఇప్పుడు ఫిలిష్తీయులకు నేను ఏమైనా చేయొచ్చుగా, ఫిలిష్తీయులను నేనేం చేసినా తప్పు కాదు అనుకొని వెంటనే కనపడ్డుగా చంపడం ప్రారంభించాడు. ఫిలిష్తీయులను ఎవ్వడు కనపడితే వాడిని చంపడమే, ఎవ్వని కనపడితే వాడిని చంపడమే ప్రారంభించాడు. 300 నక్కలను తీసుకొని ఆ నక్కలను గట్టిగా గుంజుకొచ్చి ఒక్కొక్క నక్కను గట్టిగా పట్టుకొని తోకలను గట్టిగా ముడేసి వాటి మధ్యన ఒక దివిటి పెట్టి
ఆ 300 నక్కలను కొడితే ఫిలిస్తీన్ల పంటల మీదకి అన్నిటికీ వెళ్ళిపోయింది. గోధుమ పంటలు, యవలల పంటలు అన్నీ నాశనం చేసేసినాయి ఆ నక్కలు. ఎంత బలవంతుడో సంసోను ఒకసారి చూడండి. ఆయన ఒక నక్కను ఇట్లా పట్టుకొని మనం ఒక నక్కను కాదు కదా, కుక్కను కూడా పట్టుకొని గుంజలేం. అలాంటిది 300 నక్కలను పట్టుకున్నాడట. పట్టుకొని వాటి తోకలని తాళ్ళను కనుక ముడేసినట్టు ముడేశాడు. వాటి మధ్యలో గట్టిగా దివిటి పెట్టి ఇట్లా గట్టి కట్టేశాడు తోకలను. ఒక్క దెబ్బ కొట్టగానే అవన్నీ ఫిలిస్తీన్ల పంటల మీదకి వెళ్ళిపోయి ఆ పంటలన్నిటిని నాశనం చేసేసినాయి. కట్టుగా ఫిలిస్తీన్లను చంపడం ప్రారంభించాడు. దేవుని ఆత్మ సంసోను మీద బలముగా దిగింది. అద్భుతమైన కార్యాలు, అనేకుల ఫిలిస్తీన్లను చంపాడు, వాళ్ళ పంటలను నాశనం చేశాడు. ఎందుకోసమైతే పుట్టాడో ఆ టైంలో అది నెరవేర్చబడ్డది. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. అప్పుడు సంసోను పరిగెత్తుతా ఉన్నాడు. సంసోను, ఎక్కడ పరిగెత్తుతున్నావు? అప్పుడు సంసోను అంటాడు, గో అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ దగ్గర ఒక సందు ఉంది, ఆ ఏతాము బండ సందులో నివసించడానికి వెళ్తున్నాను నేను. అక్కడ నాకు క్షేమముగా ఉంటాను, ఆ బండ సందులో నాకు క్షేమము దొరుకుతుంది, అక్కడ నేను సురక్షితముగా ఉంటాను అని చెప్పి సంసోను ఏతాము బండ సందులోకి వెళ్ళి నివసించడం ప్రారంభించాడు. అప్పుడు ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు దేశం వచ్చి, మీ సంసోను చేసిన పని ఏం బాగలేదు, మేము ఏలికలని మీకు తెలియదా, మేము మిమ్మల్ని పరిపాలిస్తున్నామని తెలియదా, మా పంటలన్నీ నాశనం చేశాడు, మా వాళ్ళందరినీ చంపేశాడు, ఆ సంసోనును మాకు పట్టివ్వండి అని ఇజ్రాయేలు దేశం వేస్తే, ఇజ్రాయేల్ దేశం పెద్దలు సంసోను ఎక్కడున్నాడని విచారణ చేస్తే ఏతాము బండ సందుల్లో ఉన్నాడని తెలిసింది. అక్కడికి వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, సంసోను బయటకు వచ్చాయి, ఫిలిస్తీన్లు ఏలికలని నీకు తెలియదా, వాళ్ళనే చంపేస్తావా, వాళ్ళ పంటలను నాశనం చేస్తావా, వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతా అంటున్నారు, నువ్వు వస్తే నేను పట్టి వాళ్ళకి అప్పగిస్తాం, లేకపోతే మమ్మల్ని చంపుతా అంటున్నారు, నువ్వు బయటికి రా, వాళ్ళతో మేము చాలా బాధపడిపోతున్నాం. మీరు బాధపడిపోతున్నారా? నేను బండ సందులలో ఉన్నారు, వచ్చేయండి, ఇక్కడ చాలా స్థలం ఉంది, ఈ బండ సందులలో సురక్షితముగా ఉంటాం మనం, మీరు వచ్చేయండి. మేము రాము, నువ్వే బయటకు వచ్చేయి. లేదు నేను రాను, ఇక్కడ నేను సురక్షితముగా ఉన్నాను, మీరు రండి, మేము రాము. ప్రభు బండ సందులు చాలా యోగ్యమైనవి, దేవుని సన్నిధిలో ఉండడం చాలా యోగ్యమైనది. శత్రువు నువ్వు ఆ బండ సందులో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, ఆ శత్రువు అక్కడికి వస్తాడు, తిరుగుతాడు, పోతాడు, కానీ లోనికి రాలేడు, నువ్వు సురక్షితముగా ఉంటావు. సంసోను ఫిలిస్తీన్లను చంపాడు, దేవుని పని చేశాడు, దేవుని కార్యాలు చూశాడు, సురక్షితముగా బండ సందులో ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో సురక్షితముగా ఉండాలంటే ఆయన మీద ఆనుకొని బ్రతకాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయనలో జీవించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనను స్తుతించాలి, ఆయనలో బ్రతకాలి. అప్పుడు సురక్షితంగా ఉంటాం. శత్రువు మన మీదకి వచ్చిన, కష్టాలే మన మీదకి వచ్చిన, శ్రమలే మన మీదకి వచ్చిన, బాధలే మన మీదకి వచ్చిన మనకేమీ కాదు. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలో, ఆయన బండ సందులలో ఉన్నావు కాబట్టి. సంసోను ఏతాము బండ సందులో ఉన్నాడు. బయటికి రా, ఫిలిస్తీన్లకు అప్పగించేస్తాం. మెల్లగా బయటకు వచ్చాడు. అతని చేతులకు సంకెళ్ళు వేశారు. సంకెళ్ళు వేసి ఆ ఫిలిస్తీన్లకు అప్పగిస్తే, ఆ ఫిలిస్తీన్ల చేతికి వాళ్ళను ఇట్లా అప్పగించుటకు నిన్ను ఇట్లా ఈ సంఖ్యలతో కట్టనీకి వచ్చాం మేము అని చెప్పారు. ఎప్పుడైతే ఆయన చేతులకు సంఖ్యలు కట్టాడో వాటిని ఇలా అన్నాడు, అంతే. వాటిని ఇలా అన్నాడు. ఇలా అనగానే ఏమంటారు, జనపనార వలె, మామూలు గడ్డి పోచవలే ఆ సంఖ్యలన్నీ విడిపోయాయట. అంటే అంత బలము కలిగిన వాడు సంసోను. పక్కనే అటు ఇటు చూస్తే ఒక గాడిద, పచ్చి గాడిద దౌడ ఎముక దొరికింది. దానితో 1000 మంది ఫిలిస్తీన్లను చంపేశాడు. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా 1000 మంది మనుషులను సంసోను చంపేశాడు. ఇక్కడ ఒక కుప్ప బేరు చేశాడు, అక్కడ ఒక కుప్ప బేరు చేశాడు. దేవుని ఆత్మ సంసోను మీద బలముగా దిగిన కారణాన ఫిలిస్తీన్ల వధ జరుగుతూ ఉంది. ఫిలిస్తీన్లకు అర్థం కావట్లేదు, ఇంత బలం ఇతనికి ఎక్కడిది, ఇంత బలం ఎక్కడిది, ఎలాగైనా సరే సంసోనును సాధు చేయలేకపోతున్నామే, సంసోనును పట్టుకోలేకపోతున్నామే, మా వాళ్ళు చాలామంది చనిపోతున్నారు ఏంటి అని అసలు ఫిలిస్తీన్లకు అర్థం కావట్లేదు. ఏం చేసినా కూడా సంసోను వాళ్ళకి దొరకట్లేదు. కారణం, దేవుని ఆత్మ సంసోను మీద దిగింది. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని కార్యాలు చేసే వ్యక్తి శత్రువులకు అర్థం కాడు. ఎలా బలపరచబడతాడో, ఎలా కార్యాలు జరుగుతాయో, ఎలా తప్పించబడతాడో, ఎలా దేవుడు అతనికి తోడుగా ఉంటాడో మామూలు వ్యక్తులకు అర్థం కాదు. కొన్నిసార్లు చూడండి,
దేవుని నమ్ముకున్న బిడ్డలకు సమస్యలు వస్తే తొలగిపోతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తే తొలగిపోతూ ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. బలము కలిగిన వ్యక్తులుగా శ్రమ వచ్చినా దేవుడు వాటి నుండి తప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మ కలిగిన వ్యక్తులు ఆత్మానుసారులు, ఆత్మానుసారమైన కార్యాలు చేస్తూ ఉంటారు. నువ్వు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివైతే, దేవుణ్ణి స్తుతించే వ్యక్తివైతే నీకు సమస్య వస్తుందా, నువ్వు భయపడొద్దు. బలవంతుడుగా ఉండాలి, రోష్యముగా బ్రతకాలి. దేవుడు నీ సమస్యను తీర్చి ఎక్కడ నుండి జవాబు వస్తుందో, ఎక్కడ వెళ్ళిపోతుందో, ఎక్కడ నీకు సమస్యలు వస్తాయో, దేవుడు ఎలా తప్పిస్తాడో, ఎక్కడ అనారోగ్య పరిస్థితులు వస్తాయో, దేవుడు నిన్ను ఎలా స్వస్థపరుస్తాడో ఎవ్వరికి అర్థం కాదు. ఇక్కడ ఫిలిష్తీయులకు అర్థం కావట్లేదు. సంసోనులో ఉన్న బలం, సంసోను చేసే కార్యాలు, సంసోనులో ఉన్న తెగువ, సంసోనులో ఉన్న రోషం, సంసోనులో ఉన్నటువంటి బలం వాళ్ళకి అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. దేవుని ఆత్మ కలిగితే ఆత్మానుసారులు అద్భుతమైన కార్యాలు చేస్తారు. సంసోనును దేవుడు ఆత్మ ప్రేరేపిస్తుంది. ఆయన ప్రేరేపిస్తూ ఉంటే ఫిలిష్తీయుడు చంపుతూ వస్తున్నాడు. అతనుడు ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి అసలు ఏం చేసినా అడ్డు అదుపు ఉండదుగా. దేవుడే మార్గాన్ని సరళపరిచి సంసోనును అలా నిలబెట్టేస్తా ఉన్నాడు. ఎంత బలము కలిగిన వాడు! అందుకే దేవునికి నాజీరు చేయబడి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి సంసోను. ఫిలిష్తీయులు ఎన్ని ప్రయత్నాలు చేశారు, కానీ సంసోనును సాధు చేయలేకపోతున్నారు. సంసోను విరజిమ్ముతున్నాడు, కానీ ఏమీ చేయలేక చనిపోతున్నారు. దేవుని కార్యాలు అలా అవుతాయి. ఇంకొక పర్యాయము సంసోను గాజా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూసి ఆమెను ఇష్టపడి ఆమె దగ్గరికి చేరాడు. చేరిన తర్వాత అక్కడనైనా సంసోను గాజాలో చంపాలని ఫిలిష్తీయులు ప్రయత్నం చేశారు. ఆ వేశ్యను వాడుకున్నారు. ఎలాగైనా సరే సంసోనును చంపడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ ఫిలిష్తీయుల గాజాకు 2 ద్వారముల మధ్యన ఒక పెద్ద అడ్డుకర్ర వేసి ఎలాగైనా సంసోనును సాధు చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. అప్పుడు సంసోను ఏం చేశాడంటే 16వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్ర తోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకోనకు వాటిని తీసుకొని పోయాను. ఆ పట్టణానికి 2 తలుపులు ఉన్నాయి, వాటికి 2 ద్వారబంధకాలు ఉన్నాయి. మధ్యలో ఆ సంసోనును పెట్టి ఏదో ప్రయత్నం చేద్దామని వాళ్ళు అనుకున్నారు. ఎలాగైనా సంసోనును చంపేద్దామని అనుకున్నారు. అప్పుడు సంసోను ఏం చేశాడంటే తెలుసా, పండుకునేంత వరకు పండుకున్నాడు. ఎప్పుడైతే శత్రువు వస్తుందని తెలిసిందో, దేవుని ఆత్మ సంసోనును ఎప్పుడు రేపడం ప్రారంభించిందో, 2 తలుపులను ఊడబెరికి ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతో పాటుగా వాటినన్నింటిని ఊరబెట్టి ఆ పెద్ద 5 10 మంది మోసే ద్వారబంధకాలను వాటిని నెట్టేస్తారు. మామూలుగా ద్వారబంధకాలను ఓపెన్ చేయడానికి అటొక 5 ఇటొక 5 లేక అటొక 10 మంది ఇటొక 10 మంది నెట్టే ఈ ద్వారబంధకాలను ఊడదీసి వాటిని భుజముల మీద వేసుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ మీదకి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రేమ, ఎంత బలం చూడండి. దేవుని ఆత్మ కలిగితే చిన్నవి కూడా, పెద్ద బరువు కలిగినవి కూడా చిన్న గ్లాసులు లెక్క అనిపిస్తాయి మనకి, చిన్న స్పూన్ల లెక్క అనిపిస్తాయి. సంసోను పెద్ద ద్వారబంధకములను, పెద్ద తలుపులను భుజముల మీద వేసుకొని కొండకెక్కి వెళ్ళిపోయాడు. ఉన్నత స్థలమునకి వెళ్ళిపోయాడు. హెబ్రోన్కి వెళ్ళిపోయాడు. ప్రభుతో సహవాసం చేసే అక్కడికి వెళ్ళిపోయాడు. హెబ్రోన్కి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. దేవుని నమ్ముకుంటే, దేవుని ఆత్మ కలిగి నువ్వు బ్రతికితే పెద్ద ఇష్యూస్ కూడా, పెద్ద సమస్యలు కూడా, ప్రాణాల మీదకి వచ్చే సమస్యలు కూడా చిన్నగా కనపడి భుజముల మీద వేసుకొని నువ్వు ప్రభుతో సహవాసం కలిగిన వ్యక్తివి అయితే అలా ఉన్నత ప్రదేశానికి వెళ్ళిపోతావు, పరలోకానికి చేరుతావు. చిన్నవి కూడా నీకు చాలా, పెద్దవి కూడా చిన్నగా కనపడతాయి. అదే ప్రభుతో సహవాసం నీకు లేకపోతే, ప్రభు సన్నిధి అనుభవం నీకు లేకపోతే, దేవునిలో నువ్వు నీతిమంతురాలుగా నువ్వు లేకపోతే, దేవునికి దూరంగా నువ్వు బ్రతికితే చిన్నవి కూడా పెద్దగా కనపడతాయి. దేవునిలో ఉంటే పెద్దవి కూడా చిన్నగా కనపడతాయి. ప్రభు నిన్ను ఆకర్షిస్తాడు. ప్రభు నీకు ఆ బలాన్ని ఇస్తాడు. తన ఆత్మ నడిపింపును నీకు ఇస్తాడు. అప్పుడు పెద్ద ఇష్యూస్ కూడా నీకు చిన్నగా కనపడి కొండెక్కి వెళ్ళిపోతావు. ఉన్నత స్థలమునకు, శ్రేష్టమైన అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోతావు. సంసోను చూడండి, శ్రేష్టమైన అనుభవంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉన్నది కాబట్టి చిన్న ఇష్యూస్ కూడా, పెద్ద ఇష్యూస్ కూడా చిన్నగా అయిపోయినాయి. అంత బలము కలిగి, రోష్యము కలిగి
దేవుని తెగింపు కలిగి ఫిలిష్తీయులను చంపుతూ వెళ్తున్నాడు, కార్యాలు చేస్తూ వెళ్తున్నాడు. సంసోను జీవితంలో మరొక అనుభవం. సంసోను షోరేకు లోయకి వెళ్ళిపోయాడు. షోరేకు లోయలో దెలీలా అనే ఒక స్త్రీని చూశాడు. ఆమెను ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఆమెతో ఉంటుంటే ఫిలిష్తీయుల సర్దారులు దెలీలాను పట్టుకున్నారు. అమ్మా, నువ్వే విధంగానైనా సరే సంసోనును లాలించి, సంసోనును బుజ్జగించి, అతని బలము ఎందులో ఉన్నదో తెలుసుకో, అతని బలము దేంట్లో ఉన్నదో తెలుసుకో అని ఆమెకు చెప్పారు. ఆమెకి, మేము నీకు కావలసినంత డబ్బిస్తాం, మాలో ప్రతివాడు 1100 వెండి నాణాలు 1100 వెండి నాణాలు నీకు ఇచ్చేస్తాం, అతని బలము దేంట్లో ఉందో తెలుసుకో తల్లి అని చెప్పి సంసోను గురించి మాట్లాడారు. మరి ఈమె నన్ను ఇష్టపడి వచ్చాడు కదా, మనల్ని నమ్ముకొని వచ్చాడు కదా, ఎందుకు మోసం చేయాలని అనుకోలేదు. ఫిలిష్తీయులు చెప్పినట్టుగా విని ఆ డబ్బు కాశపడి, ఆ 1100 వెండి నాణములకు ఆశపడి సంసోను అడిగింది, సంసోను, నువ్వు నన్ను ఇష్టపడ్డావు కదా, నీ బలం దేంట్లో ఉంది చెప్పు నాకు అని అడిగింది. అప్పుడు సంసోను ఆమెకు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో ఫిలిష్తీయుల సర్దార్ 7వ వచనం, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడలా నేను బలహీనుడనైపోతాను అని చెప్పాడు. 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధిస్తే నేను చాలా బలహీనమైపోతాను, బలం ఉండదు నాకు అన్నాడు. వెంటనే ఏం చేసింది, ఫిలిష్తీయుల సర్దారులను పిలిచి వాళ్ళతో చెప్పింది, 7 నిరవంజి చువ్వలు పెడితే సంసోను బలహీనుడైపోతాడు, మీరు ఆ ప్రయత్నం చేయండి అన్నాడు. మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేసి 7 నిరవంజ చువ్వలు తీసుకొచ్చి సంసోనును బంధించాలనుకున్న టైంలో మళ్ళీ ఏమీ తెలియనట్టుగా సంసోను, ఫిలిష్తీయులు నిన్ను పట్టుకుంటందుకు వస్తున్నారు అని చెప్పాడు. సంసోను లేచాడు, విరజిమ్మాడు, నిరవంజ చుట్టల నుండి ఇట్లా అనగానే అన్నీ ఎగిరిపోయినాయి, మామూలు అయిపోయాడు. మళ్ళా దెలీలా దగ్గరికి వచ్చి, ఏందమ్మా నువ్వు సరిగ్గా చెప్పలేదు, మళ్ళా మేము మా వాళ్ళు చనిపోయారు, మళ్ళా మేము ఇలా అయిపోయాం అలా అయిపోయాం. అగ్ని తగిలిన రీతిగా ఆ నిరవంజ చువ్వలను ఇట్లా దింపేశాడు అంతే. తర్వాత మళ్ళా దెలీలా, నువ్వు నన్ను నిజంగా ప్రేమించలే, నువ్వు నిజంగా నన్ను ఇష్టపడలే, నువ్వు వాంటెడ్గా నా మీద ప్రేమ లేక నన్ను ప్రేమించినా అని చెప్తున్నావు అని సంసోనును మరలా ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. మరలా ఇబ్బంది పెడితే ప్రారంభిస్తే అప్పుడు సంసోను ఇంకొక మాట చెప్పాడు. 11వ వచనం, పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్ళ చేత నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల వలె అయిపోతానని చెప్పాడు. పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్ళ చేత నన్ను బంధిస్తే చాలు, నేను బలహీనైపోతాను అన్నాడు. మరలా ఈ విషయాన్ని ఫిలిష్తీయుల సర్దారులకు చెప్పింది. వాళ్ళు చక్కగా పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్ళను తీసుకొచ్చి సంసోనుని ఇట్లా బంధించాలనుకున్నారు. మళ్ళీ ఏమి తెలియనట్టు సంసోను నీ మీద పడుతున్నారు ఫిలిష్తీయులు అని వచ్చి చెప్పింది. అప్పుడు సంసోను లేచాడు, విరజిమ్మిన తర్వాత ఇట్లా అనగానే ఆ తాళ్ళని ఇట్లా తెగిపోయినాయి అంతే, నూలు పోగుల వలె ఆ తాళ్ళని తెంపేశాడు. అప్పుడు సంసోను దగ్గర దెలీలా వచ్చి, నువ్వు నిజంగా నన్ను ఎగతాళి చేస్తున్నావు, నా మీద నీకు ప్రేమ లేదు, నువ్వు నన్ను ప్రేమ లేకుండా నువ్వు చేస్తున్నావు అని చెప్పి సంసోను మరలా విసిగించడం ప్రారంభించింది. అప్పుడు సంసోను మూడవదిగా ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే చూడండి 13వ వచనం, నీవు నా తల జడలు 7 అల్లిన ఎడలా సరే అని ఆమెతో చెప్పాడు. నువ్వు నా పొడుగు జుట్టుంది కదా, దాన్ని అల్లిక కట్టితే మంచిగా జడేస్తే నా బలహీనుడైపోతాను అని చెప్పి. అప్పుడు మళ్ళీ ఫిలిష్తీయులు వచ్చి ఒక మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని ఒక మగ్గపు మేకును తీసుకొచ్చి సంసోను ఆ జడలకు 7 అల్లిన తర్వాత దానికి ఇట్లా మేక చేత దింపితే నేను బలహీనైపోతానని చెప్పాడు. ఫిలిష్తీయుల సర్దారులు వచ్చారు, జడలు కట్టారు, మేకును దించారు. అప్పుడు సంసోను ఇట్లా అనగానే మేకు జడలని ఊసిపోయినాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎంత బలం కలిగిన వాడు సంసోను చూడండి. 3 సార్లు చెప్పాడు, 3 సార్లు కార్యాలు జరిగినాయి. వాళ్ళు వచ్చేసరికి ఈమె తెలియనట్టుగా సంసోను నీ మీద పడిపోతున్నారని చెప్తుంది. మళ్ళీ అప్పుడన్నా సంసోనుకి అర్థం కావాలి కదా, నేను ఏదైతే చెప్పానో అదే చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఏమి తెలియనట్టు ఈ మనిషి ఏమో నన్ను వాళ్ళు మీద పడుతున్నారని చెప్తున్నారు, నిజంగా ఈమె పెద్ద వేషధారి లాగుంది, పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగుందని సంసోనుకి అప్పుడన్నా అర్థం కావాలి కదా. ఆ క్షణాన సంసోను ఒకలాగా అయిపోయి ఆ స్త్రీ యొక్క ప్రేమలో పడిపోయి
చివరికి తన బలం ఎందులో ఉన్నదో అది చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు అతడు 17వ వచనం, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రానియలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అయిపోతాను అని చెప్పేశాడు. అస్సలు సీక్రెట్ చెప్పేశాడు. ఫిలిస్తీన్లు వచ్చారు, తన తలను పూర్తిగా గుండెకిచ్చారు. మొత్తం ఫిలిస్తీన్లు క్షౌరం చేయించారు. ఇక అతని క్షౌరం చేయించి అతన్ని బాధించడం మొదలుపెట్టారు. అప్పుడు సంసోను నిద్ర మేలుకొని ఎప్పట్లాగే విరజిమ్ముదాం అనుకున్నాడు. కానీ దేవుడు సంసోనును ఎడబాసనన్న సంగతి సంసోనుకు తెలియలేదు. పాపం దేవుడు సంసోనును ఎడబాసనని ఎప్పుడు ఎడబాసాడు? ఇంత తతంగం జరుగుతూ ఉంది. 3 సార్లు దెలీలకు చెప్పాడు, 3 సార్లు దెలీలా మోసం చేసింది, 3 సార్లు వాళ్ళు వస్తున్నారని చెప్పింది. సీక్రెట్ చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైతే దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి పొరపాటున తన నెత్తి మీదికి మంగళకత్తి రావద్దు అని తెలిసినటువంటి సంసోను ఎప్పుడైతే ఆ స్త్రీకి చెప్పాడో ఆ క్షణాననే దేవుడు అతనిని వడబాసిపోయాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని నమ్ముకున్న వ్యక్తులు దేవుని నమ్ముకున్నట్టుగా ఉండాలి. దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తులు దేవునిలో గడిపే ప్రార్థనా పరులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. లోక సంబంధమైన ఆశలకు లోనై దేవుని నుండి దూరంగా జరిగి మనకు నచ్చినట్టుగా దేంట్లో ఒక లోకానుసారమైన ఆశలకు లోనై మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ దేవుని నుండి దూరం అయిపోతే దేవుడు మనల్ని ఎడబాసిపోతాడు, దేవుడు వదిలేస్తాడు. దేవుడు ఎడబాసిపోతే బలం ఉండదు, శక్తి ఉండదు, దేవుని కాపుదల ఉండదు, దేవుని తోడు ఉండదు, దేవుని కంచె కాపుదల ఉండదు, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇక్కడ సంసోనును దేవుడు ఎడబాసాడు. దేవుడు ఎప్పుడైతే విడబాసాడో సంసోనుకు కష్టాలు రావడం ప్రారంభించాయి. సంసోను కళ్ళు తీసేశారు, బాధించడం ప్రారంభించారు. సంసోనును పిడిగుద్దులు గుద్దుతున్నారు, హేళన చేస్తున్నారు. రకరకాలుగా సంసోనును హేళన చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారలా తీసుకెళ్ళి వాళ్ళ దేవత గుడిలో సంసోనును కట్టేశారు. చివరిగా సంసోను ఏం చేయాలో అర్థం కాక తన చనిపోయే స్థితిలో అసలు నేను ఒక సంసోనును, ఇజ్రాయేలీలకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాను, గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని, అనవసరంగా దెలీలా మోహంలో పడిపోయి నా సీక్రెట్ చెప్పడం వల్ల నేను ఇన్ని సమస్యలు కొని తెచ్చుకున్నాను, దేవుడు నన్ను ఎడబాసాడని సంసోనుకు ఆ క్షణాన తెలిసి పశ్చాత్తాపుడై, క్షమాగుణం కలిగిన వాడై, పశ్చాత్తాప్తుడై తిరిగి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టెను. దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఫిలిస్తీయులను మొత్తం చంపేస్తా, పగ తీర్చుకుంటా ప్రభువా అన్నప్పుడు దేవుడు సంసోనును జ్ఞాపకం చేసుకున్నాడు. తిరిగి మెల్లగా సంసోనులో వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి. బలము కలిగిన వాడై, దేవుని ఆత్మ కలిగిన వాడై మొత్తం ఒక్కసారిగా వాళ్ళ దేవత స్తంభంలో కట్టేశాడు కదా, 2 పిల్లర్లకి ఇట్లా కట్టేస్తే దాన్ని గుంజేసేసరికి మొత్తం కింద పడిపోయి ఆ క్షణంన ఆ దేవాలయంలో 3000 మంది అక్కడ చనిపోయారు. 3000 మంది చనిపోయారు. ఆ తర్వాత దేవాలయం మీద ఉన్న వాళ్ళు, అక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ఆ క్షణాన బోలెడంత మందిని చంపేశాడు. అంటే తన జీవిత కాలంలో చంపిన వారి లెక్క కంటే ఆ క్షణాన చంపిన వారి లెక్క ఎక్కువైపోయింది. ప్రభునందు ప్రియమైన వారిలారా గమనించండి, దేవుడు చివరిలోనైనా సరే సంసోనును జ్ఞాపకం చేసుకుని ఏ పని నిమిత్తమైతే సంసోను భూమి మీదకి వచ్చాడో ఆ పనిని సంపూర్ణం చేయడానికి సంసోనుకు ఒక అవకాశం ఇచ్చాడు. సంసోను దానిని కంప్లీట్ చేసి సంసోను కూడా అందులోనే చనిపోయాడు. మనోహ సమాధిలో సంసోనును కూడా తీసుకొచ్చి సమాధి కార్యక్రమం జరిగింది. ఇజ్రాయేలీలకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. అప్పుడు అతని స్వజనులను, అతని తండ్రి ఇంటి వారును అతనిని మోసుకుని వచ్చి జోర్యాకును ఎస్తయేలుకు మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీలకు అధిపతిగా ఉండిన. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, తన జీవిత కాలంలో చంపిన వారి కంటే ఆ క్షణాన చంపిన వారి లెక్క ఎక్కువైపోయింది. మొత్తానికి సంసోను బలము కలిగిన వాడు, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. చివరిలో దేవునికి ప్రార్థన చేసి దేవుడు ఎప్పుడైతే ఎడబాసిందని తెలుసుకున్నాడో
తన తప్పు తాను తెలుసుకొని ప్రార్థన చేసి ఆత్మ కలిగిన వాడై చివరికి ఫిలిస్తీన్లలో అనేకుల్ని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఇజ్రాయేలీలకు ఒక విడుదల తీసుకొచ్చాడు. అనేకుల ఫిలిస్తీన్లను చంపేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, సంసోను జీవితంలో ఉన్న కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. సంసోనుడు దేవుడు పుట్టించాడు. పుట్టించిన తర్వాత సంసోనును ఎలా మలుచుకోవాలో ఆత్మ ప్రేరేపణ ద్వారా సంసోనులో ఆత్మ రగిలింది, లేపడం ప్రారంభించింది. ఆ విధంగానే తిమ్నాతులో ఒక తల్లిని చూశాడు, పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఫిలిస్తీన్లను చంపాడు. విప్పుడు కథ ద్వారా కొంతమందిని చంపాడు. నక్కల ద్వారా వాళ్ళ పంటల్ని నాశనం చేశాడు. ఆ తర్వాత సంసోను గాజాలో వెళ్ళి అక్కడ కొద్దిమందిని చంపాడు. ఆ తర్వాత షెరూకు లోయలో దెలీలా ద్వారా అక్కడ కొద్దిమందిని చంపాడు. తాను దేవుని నుండి దూరం అయిపోయాడు. తిరిగి మరలా దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం కూడా మన జీవితంలో దేవుడు మనల్ని ఎందుకోసం అయితే పుట్టించాడో దానిని గుర్తెరిగి దేవుని నుండి దూరం కాకుండా, దేవుడు మనల్ని ఎడబాయకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. సంసోను వలె బలము కలిగి, రోష్యము కలిగి దేవునిలో జీవిస్తూ ఎందుకోసమైతే మనం భూమి మీదకి వచ్చామో ప్రభు సేవ నిమిత్తమై, ఆయన పరిచర్య నిమిత్తమై కొద్దిగా అయినా సరే ప్రభు పనిలో మనం పాలు పొందితే మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. థ్యాంక్ యూ.